మన సోలార్ సిస్టంలో భూమికి ఒక కవల సోదరి ఉందని తెలుసా? అదే శుక్రగ్రహం. చూడ్డానికి మన భూమిలాగే ఉన్నా దాని లోపల కొన్ని భయంకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. పదండి, ఈరోజు ఆ రహస్యాలేంటో చూద్దాం. సో అసలు పాయింట్కొచ్చేద్దాం. శుక్రుడు మన భూమికి నిజంగా కవల సోదరా లేక నిప్పులు చెరిగే ఒక నరకమా? ఈ ఒక్క ప్రశ్నే మన ఇవాల్టి చర్చకు అంతటికీ మూలం. చూడండి, సైజులో భూమి, శుక్రుడు దాదాపుగా ఒకేలా ఉంటాయి. అందుకే వాటిని కవలలు అంటారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే టెంపరేచర్. మన భూమి మీద యావరేజ్గా ఒక 15 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అదే శుక్రుడి మీదైతే ఏకంగా 470 డిగ్రీల సెల్సియస్. అబ్బా, ఇంత తేడా ఎందుకుంది అసలు? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ రనవే గ్రీన్హౌస్ ఎఫెక్ట్. అవును, మన సోలార్ సిస్టంలోనే శుక్రుడు అత్యంత వేడి గ్రహంగా మారడానికి కారణం ఇదే అనమాట. 470 డిగ్రీల సెల్సియస్ ఒక్కసారి ఊహించుకోండి. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే మెర్క్యూరీ కన్నా ఇది చాలా ఎక్కువ వేడి. అంటే మెర్క్యూరీ దగ్గరున్నా వీనస్సే హాటెస్ట్ ప్లానెట్. విచిత్రంగా ఉంది కదా? ఇంతకీ ఈ వేడి ఎంత ఎక్కువంటే అక్కడ సీసం అంటే లెడ్ కూడా ఇట్టే కరిగిపోతుంది. అవును, విన్నది నిజమే, లెడ్ మెల్ట్ అయిపోతుందన్నమాట. మరి ఇంత వేడికి కారణమేంటంటే దాని చుట్టూ ఉన్న ఒక విషపు దుప్పటిలాంటి వాతావరణం. ఇందులో ఎక్కువగా కార్బన్ డయాక్సైడే ఉంటుంది. అదేం చేస్తుందంటే వేడిని లోపలికి రానిస్తుంది కానీ బయటకు మాత్రం పోనివ్వదు. ఒక ప్రెషర్ కుక్కర్లాగనమాట. అంతేకాదు, అక్కడ కనిపించే దట్టమైన మేఘాలు కూడా మామూలువి కావు. అవి సల్ఫ్యూనిక్ యాసిడ్తో తయారయ్యాయి. సరే, వేడి సంగతి పక్కన పెడితే అక్కడి ప్రెషర్ గురించి మాట్లాడాలి. భూమి మీద మనం ఫీలయ్యే గాలిపీడనానికి ఏకంగా 90 రెట్లు ఎక్కువుంటుంది శుక్రుడిమీద. 90 రెట్లు అంటే ఆ ప్రెజర్ ఎంత దారుణంగా ఉంటుందంటే అక్కడికి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్లను కూడా అప్పడాల్లా నలిపేస్తుంది. అందుకే శుక్రుడి మీదకు మిషన్స్ పంపడం అంత కష్టం. వాతావరణం మాత్రమే కాదు, శుక్రుడి మీద ఇంకా చాలా విచిత్రాలున్నాయి. అక్కడి టైం, రొటేషన్, ఉపరితలం అసలు మనకు తెలిసిన దేనితోనూ పోల్చలేం. ఇప్పుడు చెప్పేది వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. శుక్రుడి మీద ఒక రోజు గడవాలంటే మన భూమి మీద 243 రోజులు పడుతుంది. కాని ఒక సంవత్సరం పూర్తి కావడానికి కేవలం 225 రోజులే పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే శుక్రుడి మీద ఒక రోజు ఒక సంవత్సరం కన్నా పెద్దది. మైండ్ బ్లోయింగ్ కదా? ఇంకో విచిత్రమేంటంటే మిగతా గ్రహాలన్నీ ఒకవైపు తిరుగుతే శుక్రుడు మాత్రం దానికి రివర్స్లో వెనక్కి తిరుగుతాడు. దీన్నే రిట్రోగ్రేడ్ రొటేషన్ అంటారు. అంటే అక్కడ సూర్యుడు మనలా తూర్పున కాకుండా పశ్చిమాన ఉదయిస్తాడు. అచ్చం మనకు రివర్స్ అన్నమాట. సరే, ఇప్పుడు శుక్రుడి నేలమీదికి వద్దాం. దాని ఉపరితలమంతా అగ్నిపర్వతాలు, కొండలతో నిండిపోయి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే అక్కడ నీరు చుక్క కూడా లేదు. నీళ్లు లేకపోవడం వల్ల గాలి, వానలకు నేల కొట్టుకోపోవడం లాంటివి జరగవు. అందుకే అక్కడి పర్వతాలు, లోయలు కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా ఏమాత్రం మారకుండా అలాగే ఉన్నాయి. ఇంత డేంజరస్ గ్రహమని తెలిసినా మనుషులు దాన్ని వదలలేదు. మన పక్కనే ఉన్న ఈ గ్రహాన్ని అర్థం చేసుకోవడానికి మనిషి చేసిన సాహసయాత్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయంలో మనం సోవియట్ యూనియన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ల వెనెరా ప్రోగ్రాం ఒక సంచలనం. 1960లో వెనెరా 1 మొదటిసారి శుక్రుడి దగ్గరగా వెళ్ళింది. తర్వాత 1970లో వెనెరా 7 మొదటిసారి అక్కడ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. అదొక చారిత్రాత్మక ఘట్టం. ఇక 1975లో వెనెరా 9 అయితే అక్కడ ఉపరితలం ఫోటోలు కూడా పంపింది. ఆ తర్వాత 1994లో నాసా వాళ్ల మెగెల్లాన్ మిషన్ శుక్రుడి సర్ఫేస్లో ఏకంగా 98% మ్యాప్ చేసేసింది. కాని ఈ ప్రయాణం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వెనెరా 7 ల్యాండ్ అయింది నిజమే, కాని ఆ భయంకరమైన వేడికి, ప్రెషర్కి అది కేవలం 23 నిమిషాలు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత సైలెన్స్. ఆ 23 నిమిషాల్లోనే అదెక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మనకు చెప్పేసింది. ఇప్పటివరకు మనం చాలా తెలుసుకున్నాం, కానీ శుక్రుడు గురించి మనకు తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఈ గ్రహం మీద ఉన్న మిస్టరీలను ఛేదించడానికి ఎలాంటి మిషన్లు రాబోతున్నాయో చూద్దామా? రాబోయే రోజుల్లో శుక్రుడి మీదకు ఒకేసారి 3 పెద్ద మిషన్లు వెళ్లనున్నాయి. 1, నాసా పంపుతున్న వెరిటాస్. ఇది శుక్రుడి సర్ఫేస్ని చాలా క్లియర్గా మ్యాప్ చేస్తుంది. 2, నాసాదే ఇంకో మిషన్ డావించీ ప్లస్. ఇది
ఏకంగా శుక్రుడు వాతావరణంలోకి దూసుకెళ్లి అది ఎలా ఏర్పడిందో స్టడీ చేస్తుంది. ఇక మూడోది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ల ఎన్విజన్. ఇది అక్కడ ఇంకా అగ్నిపర్వతాలు యాక్టివ్గా ఉన్నాయా లేదా అని పరిశోధిస్తుంది. సరే, ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒకప్పుడు శుక్రుడు కూడా మన భూమిలాగే ఉండేవాడని చాలామంది సైంటిస్టుల నమ్మకం. ఒకవేళ అదే నిజమైతే శుక్రుడి గతం మన భూమి భవిష్యత్తుకు ఒక హెచ్చరిక కాగలదా? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి.